ఎంతో పవిత్రుడిలా భక్తులను ఉద్ధరించడానికి భూమిపైకి వచ్చిన భగవంతుడిలా ప్రవచనాలు వల్లించే భూమన కరుణాకర్ రెడ్డి కుంభకోణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన సమయంలోనే భూమన మరో కుంభకోణానికి పాల్పడ్డారు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్న 4 మెడికల్ షాపుల నుంచి నెలకు 40 లక్షల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 20 కోట్లు ముడుపులు వసూలు చేశారు. విషయంలోకి వెళ్తే టీటీడీ కింద నడిచే స్విమ్స్ ఆసుపత్రికి వచ్చే భక్తులు వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఆసుపత్రి ఆవరణలోనే ఉండే 4 మెడికల్ షాపుల్లోనే తీసుకుంటారు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ ఆ మెడికల్ షాపులే ఆధారం. ఆ షాపుల్లో రోజుకు లక్షల రూపాయల్లో వ్యాపారం జరుగుతుంది. మొదటి నుంచి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వారంతా ఆ షాపులను వేలంపాట ద్వారా కేటాయించి దేవస్థానానికి ఎక్కువ ఆదాయం వచ్చేలా చూసేవారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి కన్ను ఆ షాపులపై పడింది. ఎన్నో ఏళ్లుగా వేలంపాట మీదుగా సాగుతున్న కేటాయింపులను నేరుగా తన అనుయాయులకు కేటాయించేసుకున్నాడు. రోజుకు లక్షల్లో వ్యాపారం చేసే ఒక్కో షాపును కేవలం నెలకు 30,000 అద్దెకు కట్టపెట్టాడు. అలా తక్కువకు కట్టపెట్టడానికి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ఏంటంటే తక్కువ అద్దెకు ఇచ్చాడు కాబట్టి నెల 10 లక్షలు భూమనకు కప్పం కట్టాలి. అలా 5 ఏళ్లలో 20 కోట్లకు పైగా కమిషన్ల పేరుతో కొట్టేశాడు. విషయం తెలుసుకున్న ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేరుగా కేటాయించే పద్ధతిని తొలగించి వేలంపాట ద్వారా కేటాయించే పాత పద్ధతిని తీసుకొచ్చారు. దీంతో ఒక్కో షాపుకు నెలకు 15 లక్షల చొప్పున అద్దె వస్తోంది. 4 షాపుల నుంచి నెలకు 60 లక్షల ఆదాయం టీటీడీకి రానుంది. ఇలా శ్రీవారికి వెళ్లాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని అప్పనంగా తన సొంత జేబులో వేసుకున్నాడు జగన్ బాబాయి భూమన. ఇప్పటికే లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడిందే కాకుండా అనేక కుంభకోణాలకు నిలయంగా తిరుమలను మార్చేసిన జగన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి చేసిన అక్రమాలు చాలా ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే బయటపెడతామని బిఆర్ నాయుడు వెల్లడించారు.